ఇంట్లో అరిసెలు వండుకున్నామండి. ఇవి ఎలా చేసుకోవాలనేది నేను వీడియో చేశాను. సరే వీడియోలోకి వెళ్ళిపోదామా. పట్టించుకొచ్చిన తడిపిండిని జల్లించుకోవాలి. చూడండి, నేను జల్లించాను. ఇవి ఇట్లా నూకగా వచ్చినాయి. పిండి ఆరిపోకుండా గట్టికి ఒత్తి పెట్టుకోవాలి. చెప్తా, మానికి పిండికి కేజీన్నర బెల్లం చొప్పున వేసి పొయ్యిని రగలేసుకున్నాం. పొయ్యి అయితే బాగా కనకన మండుతుంది. ఇక్కడ సర్పు తడిపి రాస్తే ఈ మస్ అనేది తపాలకు అవ్వకుండా ఉంటుంది. మనం ఇగోండి అరిసెలు వత్తుకోవడానికి చెక్కలు, వేసుకోవడానికి గిన్నె, అలాగే గెరెట్లు, పాకం తిప్పుకునే కర్ర, ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. అలాగే నువ్వులు, యాలకులు రెడీగా పెట్టుకోవాలి. పాకం తీసి పెట్టుకోవడానికి బాగా పాకాన్ని తిప్పుకుంటూ ఉండాలి. తిప్పి ఒకసారి పాకం వచ్చిందా లేదా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. జారిపోతుంది, ఇంకా టైం పడుతుంది. యాలకుల పొడి వేసుకొని అలాగే నువ్వులు కూడా జల్లేసుకోవాలి. ఇప్పుడే వేసుకొని తర్వాత ఉండ చుట్టుకునేటప్పుడు కొద్దిగా వేసుకోవడానికి కొద్దిగా ఉంచుకుంటున్నాను. వస్తాయి వెయ్యి. ఈ విధంగా చిల్లు బేసిన్లో పెట్టుకుంటే ఏదైనా నూనె కూడా దిగిపోతుంది. తర్వాత ఇట్లా పల్లిక అయితే నేను తీసుకున్నాను. దీనిలో ఇట్లా ఒక్కొక్క అరిసె అనేది ఆరబెట్టుకోవాలి. చిన్నప్పుడు మా నాయనమ్మ అయితే ఇంట్లో వరిగడ్డేసి పెట్టేది. ఎందుకంటే ఆయిల్ అంతా పీల్చుకొని ఆ అరిసెలు అనేవి గట్టి పడతాయి, పెద్దగా వస్తాయి. నేను ఒక చేతితో తీస్తూ ఒక చేతితో చేస్తున్నాను. ఫైనల్గా అయితే అరిసెలు ఉండటం అయిపోయిందండి. చూసారా, మొత్తం లోపల కూడా 2 పొరలుగా చక్కగా పిండి ఉడికేసింది.